అందరికీ నమస్కారం। ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ పథకాలలోని ఉన్నటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఈ వీడియోలో మాట్లాడతాము। మరి ఇక్కడ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2015 ఏప్రిల్ 8వ తేదీన 2015 ఏప్రిల్ 8వ తేదీన ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ దీన్ని ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం అనేది ఎవరు సంబంధించిందంటే ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు ఇక్కడ స్వయం ఉపాధి కోసము స్వయం పరిశ్రమలు ఏర్పడడం కోసము అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అసంఘటిత కార్మికులకు ఇక్కడ రుణాలు ఇవ్వడం కోసం అంటే రుణాలు దేనికోసము పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం దేనికోసం అంటే చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసము లేదా కుటీర పరిశ్రమల ఏర్పాటు కోసము ఈ యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది। మరి ఈ పథకంలో ఉన్నటువంటి అసలు ఇక్కడ ముద్ర అంటే ఏంటి సార్ అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్ర అంటే దాని యొక్క మీనింగ్। ఇక్కడ ఈ ముద్ర పథకం అనేది ముఖ్యంగా ఎవరికి సంబంధించింది ఎవరికంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పథకంలో నేరుగా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వదు। మరి ఎట్లా ఇస్తుంది సార్ అంటే ఏదైనా ఒక చిన్న పరిశ్రమ స్థాపిస్తే ఆ పరిశ్రమ కావాల్సినటువంటి యంత్రాలకు ఇండైరెక్ట్గా వారికి యంత్రాల కొనుగోలు ఎవరైతే చేస్తారో ఎక్కడైతే కొనుగోలు చేస్తారో వారికి అక్కడ ఆ డబ్బులు అనేది అందజేయడం జరుగుతుంది। మరి ఇక్కడ ఒకవేళ ఇక్కడ వీరికి ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి హామీలు లేకుండా 7% వడ్డీ వరకు ఎంతవరకు అంటే 7% వడ్డీ వర్తించే విధంగా ఇక్కడ రీఫైనాన్స్ చేస్తుంది ఈ యొక్క ముద్ర యోజన పథకం అనేది। మరి ఇక్కడ ఈ ముద్ర పథకంలో భాగంగా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారికి అంటే డాక్రా గ్రూప్ వారికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారికి ఎంతవరకు రుణం అందజేస్తుంది సార్ అంటే ఈ యొక్క ముద్ర పథకం ద్వారా 1,00,000 రూపాయల వరకు ఎంత అంటే 1,00,000 రూపాయల వరకు రుణాన్ని అందించడానికి ఈ ముద్ర పథకంలో భాగంగా చూడొచ్చు। మరి ఈ ముద్ర పథకంలో ఉన్నటువంటి 3 స్థాయిలు ఉంటాయి। ఈ ముద్ర పథకంలో ఇచ్చేటువంటి రుణాలు అనేది ఎన్ని స్థాయిలలో ఇస్తుంటాడు ఒకసారి ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ అడిగిండు। ఏ విధంగా అడిగిందంటే ఈ క్రింది వానిలో ముద్రా యోజన పథకంలోని ఎన్ని స్థాయిలు ఉంటాయో గుర్తించమన్నాడు కాబట్టి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముద్రలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి లోన్లు ఇచ్చే విధానంలో 3 స్థాయిలు ఉన్నాయి। ఒకటి శిశు స్థాయి రుణాలు, రెండోది కిషోర్ స్థాయి రుణాలు, తరుణ స్థాయి రుణాలు అంటే 3 రకాల రుణాలు ఉన్నాయి। ఇక్కడ కోడ్ ఏంటంటే సికిస్తా అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు అంటే శిశు స్థాయి రుణాలు, కిషోర్ స్థాయి రుణాలు, తరుణ రుణాలు। మరి ఇక్కడ శిశు స్థాయి రుణాలు అనేది గరిష్టంగా ఎన్ని వేల వరకు ఇస్తారంటే 50,000 వరకు ఇస్తారండి 50,000 రూపాయల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది। మరి కిషోర్ స్థాయి రుణాలు అనేది ఎంత నుంచి ఎంతవరకు ఇస్తారంటే 50,000 నుంచి 5 లక్షల వరకు 50,000 నుంచి 5 లక్షల వరకు ఈ యొక్క కిషోర్ స్థాయి రుణాలు ఇస్తారు। మరి తరుణ స్థాయి రుణాలు చూసినట్లయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇక్కడ తరుణు శిశు స్థాయి 50,000 అంటే కిషోర్ అనేమో 50,000 నుంచి 5 లక్షలు, తరుణు అనేది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అందజేయడం అనేది జరుగుతుంది। అది దానిలో అంశాలు। మరి ఈ మొత్తం రుణాలలో ఏ స్థాయి వారికి ఎంత శాతం ఇస్తున్నారు రుణాలు ఇస్తున్నారు అంటే శిశు స్థాయి రుణాలు ఎంత శాతం ఇస్తున్నారంటే 40% ఇస్తున్నారు। శిశు స్థాయి ఈ రుణాలన్నీ కూడా అంటే శిశు స్థాయి రుణాలు ఎంత శాతం ఇస్తున్నారు 40% ఇస్తున్నారు। మరి కిషోర్ స్థాయి రుణాలు ఎంత శాతం ఇస్తున్నారు 15% ఇస్తున్నారు। తరుణ స్థాయి రుణాలు ఎంత శాతం ఇస్తున్నారంటే 25% ఇస్తున్నారు 25% ఇస్తున్నారు। అంటే ఏ స్థాయిలో ఇస్తున్నారు అంటే ఎక్కువ శాతం దీని మీద ఇస్తున్నారు ఇక్కడ శిశు స్థాయి రుణాలు అనేది ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది। ఎంత శాతం వడ్డీకి 7% వడ్డీకి ఎలాంటి హామీలు లేకుండా ఈ యొక్క రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది।
మరి ఇక్కడ ఇది ప్రధానంగా దేనికి సంబంధిస్తారంటే ఇది సూక్ష్మధన సంస్థల కోసము, అంటే సూక్ష్మధన సంస్థలను స్థాపించడం కోసమే ఈ యొక్క రుణాలు అందిస్తారు. సుమారు ఎంతవరకు అందించదు? 10 లక్షల వరకు. అంటే వారి యొక్క స్థాయిని బేస్ చేసుకొని ఆ విధంగా 10 లక్షల వరకు రుణం అందిస్తుంది. ఇక్కడ దీనికోసం అంటే ఈ చిన్నతర పరిశ్రమల కోసము స్థాపన కోసం ఏర్పడిన ఒక బ్యాంకు కూడా ఉంది. ఆ బ్యాంకు పేరే సిడ్బి. అంటే సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే ఇది 1990లో ప్రారంభించారు. 1990లో ప్రారంభించారు. ఇది ముఖ్యంగా ఏ పరిశ్రమల కోసం పనిచేస్తుందంటే చిన్నతర పరిశ్రమల కోసం పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటాడు. సో కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే లక్నోలో ఉంది. అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్నతర పరిశ్రమలు రుణాలు ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే సిడ్బి. సో ఈ బ్యాంక్ పనిచేస్తుంది. అదేవిధంగా ముద్ర అనేటువంటి ఫైనాన్స్ కూడా సో ఏం చేస్తుంటారంటే చిన్నతర పరిశ్రమలకు రుణాలు అందజేస్తుంది. మరి దీనికి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ ఇది అంటే మామూలుగా ఈ ముద్ర ఫైనాన్స్ అనేది వ్యక్తులకు ఇస్తుంది, భాగ్యస్వామ్య సంస్థలకు ఇస్తుంది. మరి అదేవిధంగా అంటే భాగస్వామ్య సంస్థలకు, ప్రైవేట్ కంపెనీలకు, ప్రభుత్వ కంపెనీలకు మరియు వివిధ రకాలైనటువంటి అంటే గ్రూప్ సంఘాలకు కూడా ఈ అర్హతలు ఉన్న వారందరికీ కూడా ముద్ర ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తుంది? ముద్ర ఫైనాన్స్ వాళ్ళు. సో వారికి ఏం చేస్తారు? ఇక్కడ రుణాలు అందజేస్తారు. ఏమి అందజేస్తారండి? రుణాలు అందజేస్తారు. రుణాలు అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఈ ముద్ర ఫైనాన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వయం అభివృద్ధి జరగాలి. అంటే స్వయం అభివృద్ధి అంటే స్వయంగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి అభివృద్ధి జరగడము, స్వయం ఉపాధి కల్పించుకోవడము. అంటే చిన్నతర పరిశ్రమలు, సో అగ్గిపెట్టెల పరిశ్రమ కావచ్చు, లేదా అగరబత్తుల పరిశ్రమ కావచ్చు, ఇట్లా చిన్న పరిశ్రమల స్థాపన కోసము ఈ ముద్ర ఫైనాన్స్ వాళ్ళకు సహాయపడుతుంది. చిన్నతర పరిశ్రమల స్థాపన కోసం ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క ముద్ర ఫైనాన్స్. కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతుంది సార్ అంటే సో ఇది ఎన్ని స్థాయిలలో ఎంత శాతం ఆడుతాడు, తర్వాత ఎన్ని స్థాయిలలో ఉంది అంటాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. శిశు స్థాయి, కిషోర స్థాయి, తరుణ స్థాయి చాలా ఇంపార్టెంట్. తరుణ స్థాయి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పడ్డది, తర్వాత దీని యొక్క ఎప్పుడు ప్రారంభించారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.